Hello friends, welcome to Kodai channel and my new vlog Srisailam tour in one day. చూడండి ఈ ఫోటోస్ అన్ని జస్ట్ గ్లింప్సెస్ ఆఫ్ దిస్ టూర్. The actual video starts in few seconds. Just watch how these photos are really awesome na. సో మా తమ్ముని పాప తలనీలాలు కూడా ఇచ్చిండే శ్రీశైలంలో. సో మేము ఎర్లీ మార్నింగ్ లాస్ట్ సండే ఈ టెంపో ట్రావెలర్లో వెళ్ళాము. సో ఆల్మోస్ట్ 15+ మెంబర్స్ వెళ్ళాము, ఇంక్లూడింగ్ కిడ్స్. సో మార్నింగ్ 2 o'clock వ్యాన్కి పూజ చేసేసి దేవుని స్మరించుకొని వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో పిల్లల హడావుడి అంతా ఇంత కాదు, చింపేశారు. ఫుల్ ఆసమ్ ఉండే ట్రిప్ మాత్రం. మా తమ్ముని పాప ఫుల్ అల్లరి చేసింది. సో ఎర్లీ మార్నింగ్ 5:45 కల్లా చెక్ పోస్ట్ చేరుకున్నాము. అక్కడ 6 o'clock ఒక 15 నిమిషాలు ఆగేసి ఘాట్ స్టార్ట్ అయిపోయింది. సో మార్గ మధ్యలో కోతులు ఉన్నాయి, ఫుడ్ వేయొద్దండి ప్లీజ్, యాక్సిడెంట్స్ అవుతాయి. సో ప్లీజ్ డూ నాట్ ఫీడ్ ఎనీ ఎనిమల్స్ ఆన్ హైవేస్. సో వీ మైట్ ఎక్స్పీరియన్స్ యాక్సిడెంట్స్. ఓకే, సో అరౌండ్ 7:30 టైంలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ తయారు కాలేదు. వి జస్ట్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ టీ తాగేసి మళ్ళీ అవర్ జర్నీ స్టార్టెడ్ టువర్డ్స్ శ్రీశైలం. సో మా పాప మా అక్క బిడ్డలు ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ డ్యాన్స్లు. దే హ్యాడ్ వెరీ నైస్ టైమ్. ఈవెన్ ఎంటైర్ ఫ్యామిలీ హ్యాడ్ నైస్ టైమ్ యాక్చువల్లీ. సో పాతాళ గంగకు చేరుకున్నాం మార్నింగ్ 7:30 కల్లా. సో కార్తీక మాసం అంటేనే నదీ స్నానాలు. సో కంపల్సరీ నదీ స్నానాలు చేయండి వీలైతే కార్తీక మాసంలో. సో దిస్ టైమ్ వీ గాట్ ఏ ఛాన్స్ టు డూ దిస్ హాలీ బాత్. సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్. సో మేము ఆ పడవలో కూడా వెళ్ళాము. తెప్ప అంటారు. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు. పెద్దలకి, చిన్నపిల్లలకి 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. రష్ ఎక్కువ. సో ఫస్ట్ మేము డైరెక్ట్ తెప్పలోకి వెళ్ళిపోయాము. 100 రూపీస్ పర్ హెడ్ ఇచ్చి ఒక 5 మెంబర్స్ ఎక్కొచ్చు. చాలా మంచిగా అనిపించింది, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే అండి. సో యూట్యూబర్ నిందిగా మీరు కూడా వీలైతే వెళ్ళండి. ఇంకా స్టిల్ వీ హ్యావ్ టైం. కార్తీక మాసం అయిపోనీకి ఈ డిసెంబర్ 1 వరకు ఉంది. సో కార్తీక దీపాలు కూడా వదిలారు నదిలో. ఒక 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటుండే. అక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుండ్రు ఆ దీపాలు కూడా. రీజనబుల్ అనిపించింది. మీకు ఈ చెక్ పోస్ట్ మాత్రం 9 to 6 క్లోజ్ చేస్తారు. సో మార్నింగ్ 6 o'clock అన్నా అక్కడ ఉండేటట్టు వెళ్ళండి, లేకపోతే అక్కడ స్టే చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు. సో బిఫోర్ 9 అన్నా వెళ్ళాలి ఘాట్ సెక్షన్, ఆర్ ఆఫ్టర్ మార్నింగ్ 6 o'clock అన్న వెళ్ళాలి. సో అందరు ఒకసారి మునిగారు. సో స్నానాలు అయిపోయాక పైకి వెళ్ళిపోయాము, బ్రేక్ఫాస్ట్ తిన్నాము. పైన మంచి బ్రేక్ఫాస్ట్ ఉంది. కానీ వన్ మోర్ థింగ్, అక్కడ ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ ఏది పనిచేయట్లేదు. సో క్యారీ హార్డ్ క్యాష్ కంపల్సరీ. ఇంకోటి, ఇక్కడ నేను 5 years ఎగో వెళ్ళాను శ్రీశైలంకి. చాలా చేంజెస్ అయ్యాయి. ఎక్కడో పార్క్ చేసాము, చాలా దూరం నడిచాము. ఎండ కూడా బాగానే కొడుతుండే. మేము వెళ్ళేసరికి 11 అయింది. మొత్తం కార్తీక మాసం కాబట్టి మొత్తం కార్తీక దీపాలు, ఈ ఒత్తులు 1000 ఒత్తులు మొత్తం గుడి దగ్గర దాకా అమ్ముతూనే ఉన్నారు. 50 రూపీస్, 25, 100, 1000 రూపీస్ దాకా కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ ఆ ఒత్తులు కాల్చాలనుకున్నా కూడా డైరెక్ట్ కాల్స్తున్న టైంలోనే పంతులు వచ్చేస్తాడు అండ్ పూజ చేస్తా అది చేస్తా అనేసి వీళ్ళు ఛార్జ్ 100-200 రూపీస్. ఓకే, సో బీ అలర్ట్. ఇఫ్ యూ వాంట్ టు పే దట్స్ గుడ్, దట్స్ ఓకే. 150 యూ కెన్ గివ్ ఇట్. సో ఇక్కడ ఒత్తులు కాల్చేసి దర్శనానికి వెళ్ళిపోయాము. సో సండే వెళ్ళాం కాబట్టి కొద్దిగా రష్ ఉంటుందని మేము భయపడ్డాము. లక్కీగా మాకు దర్శనం చాలా త్వరగా అయిపోయింది. 45 minutesలో అయిపోయింది. కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేదు, బట్ స్టిల్ ఓకే. సో మొబైల్స్ క్యారీ చేయొద్దండి. మొబైల్స్ కంపల్సరీ క్లాక్ రూమ్లో ఇవ్వండి. ఒక్క మొబైల్కి 10 రూపీస్.
క్యాష్ ఓన్లీ. సో మంచిగా దర్శనం అయిపోయింది. అక్కడ భోజనం చేసుకొని రిటర్న్లో సాక్షి గణపతి దర్శనం చేసుకొని నైట్ 10-11 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చాం. జస్ట్ 24 hours లోపలనే అయిపోయింది అంతా ఈ టూర్.